తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వేల కోట్ల రూపాయలు పెట్టేసి సినిమాలు తీస్తుంటే పైరసీ ద్వారా దాదాపు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ముఖ్యంగా చెప్పాలంటే ఐబొమ్మ అనే ఒక యాప్ ద్వారా వేల కోట్ల రూపాయల సినిమాలు, బడా సినిమాలు, చోట సినిమాలు కూడా పైరసీ ఆధారంగా సినిమాలు చూడడం వల్ల దానికి సంబంధించినటువంటి వ్యాయాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతుండడం, దాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఎట్టకేలకు ఐబొమ్మ రవిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర కీలకమైన ఆధారాలు, దాంతోపాటుగా బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించే టార్గెట్గా పనిచేశాడు కాబట్టి ఆయన దగ్గర కీలకమైన ఆధారాలు సేకరించడం కోసం కస్టడీ తీసుకున్నట్టుగా చెప్పారు. దీనితో పాటుగా ఐబొమ్మ 1 అనే యాప్ను కూడా తీసుకున్నాడు. దాని ద్వారా కూడా పైరసీ సినిమాలు సేకరిస్తున్నాడని ఫిర్యాదు చేయడంలో సిసిఎస్ పోలీసులు ఐబొమ్మ 1 రెండింటిని కూడా సీజ్ చేశామని చెప్పారు. ఎట్టకేలకు అతను డబ్బు సంపాదించే టార్గెట్లో బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ గేమ్స్, దాంతోపాటుగా ఇంకా ఇతని వెనకాల ఎవరి ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తున్నారనే ఆధారాలు సేకరించే పనిలో సైబర్ పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కూకట్పల్లి, బాలనగర్ మండలాల్లో ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు కార్పొరేటర్లతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. దానిలో భాగంగా కూకట్పల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ సంబంధించిన వర్గీయులందరూ కూడా లోపల చీకటి గదిలో ఏ విధంగా పంచిపెడతారు, మేము కూడా పంచిపెడతామని కూడా వాగ్వాదానికి తెగ్గ దానికి మధ్యలో వచ్చేసి ఒకవైపు ఎంఆర్ఓ, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అడ్డుకునగా, దాంతోపాటుగా ఎమ్మెల్యే ఒక ప్రోటోకాల్ ప్రకారము, కార్పొరేటర్లు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారము కళ్యాణ లక్ష్మి యొక్క చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఒక ప్రోటోకాల్ అయినటువంటి ఎమ్మెల్యే పంచిపెడుతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గొడవ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి సిఐ గొడవని సర్దుమరిగిన పరిస్థితులు కనబడుతున్నాయి.